जी संत जी दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓకే, హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగుरून् వైష్ణవాంశ్చ श्रीरूपं सागरजातां सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन की जय। श्री श्री गौर निताई की जय। श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया सुदर्शन की जय। హరే जगत गुरु पतित पावना श्रील प्रभुपाद की जय। श्रीमद् भगवद गीता की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। जय गौर प्रेमानंद हरि हरि बोल। हरे कृष्णा माताजी दंडवत प्रणाम। हरे कृष्णा दंडवत प्रणाम। हरे कृष्ण हरे माता जी, बहुत प्रणाम. हरे कृष्णा दंडवत प्रणाम। हरे कृष्ण माता दंडवत प्रणाम। हरे कृष्णा दंडवत प्रणाम. हरे నిన్న कृष्ण 14 వరకు అయినాయి కదా. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామ్. అవును మాతాజీ, 14 వరకు అయిపోయింది, 15 నుంచి స్టార్ట్ కృష్ణ కావాలి. మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామ్. हरे कृष्ण माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ దండవత్ ప్రణామ్. సో మనకి ఈ చాప్టర్ లో 55 శ్లోకాస్ ఉంటాయి అన్నమాట. 55 శ్లోకాలు ఉంటాయి. ఒక్కసారి మనం ఒక ఫ్లో చూద్దాము, అసలు ఏం జరిగింది ఈ విశ్వరూప దర్శనంలో. సో ఇంతకు ముందు చాప్టర్ లో కృష్ణ అర్జునుడికి విభూతుల గురించి చెప్పారనమాట. ఆయన విభూతుల గురించి చివరి సెక్షన్ లో ఆయన విభూతుల గురించి చెప్పినప్పుడు ఆ విభూతులు ఆయన ఎలా సర్వాంతర్యామిలా ఉన్నారు, అన్ని చోట్ల ఎలా వ్యాపించి ఉన్నారు అనేది ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అర్జునకి.
ఇంకా అర్జున కృష్ణుణ్ణి చూడాలని కోరుకుంటారనమాట. నీ విశ్వరూపాన్ని చూపిమని అడుగుతారనమాట. నువ్వు థియరిటికల్ గా చెప్పావు, నాకు ప్రాక్టికల్ గా అది ఎలా ఉంటుందో చూడాలని ఉంది అని చెప్తారనమాట. ఇంకా ఫస్ట్ 4 శ్లోకాల్లో ఈ విశ్వరూప దర్శనంలో ఏమడుగుతారు, ఏం చెప్తారంటే అర్జున, కృష్ణ నా మోహం తొలగిపోయింది, నువ్వు ఈ విశ్వంలో ప్రవేశించి అంతటా వ్యాపించి ఇంకా ఈ మహాశక్తివంతమైన రూపం ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా వ్యాపించి ఉన్నావు, ఆ రూపాన్ని నేను చూడగలనని నువ్వు భావిస్తే గనక నాకు దయచేసి చూపించు అని అడుగుతారనమాట. ఇక 5-8లో ఏం చెప్తారంటే కృష్ణ తన విశ్వరూపాన్ని వర్ణిస్తారనమాట, డిస్క్రైబ్ చేస్తారు. సో ఏం చెప్తారంటే అర్జున, ఈ యోగైశ్వర్యమైన దివ్య వైభవాన్ని దర్శించేందుకు నీకున్న మెటీరియల్ అయితే సరిపోవు, కాబట్టి నేను నీకు దివ్య దృష్టి ఇస్తాను, దివ్య చక్షు ప్రసాదిస్తున్నాను అంటారనమాట. తర్వాత ఏమవుతుందంటే సంజయుడు కూడా చూస్తున్నారు కదా అర్జునుడితో పాటు. సంజయుడు ఏం చూస్తున్నాడు అనేది ధృతరాష్ట్రుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సంజయుడు అర్జునుడు విశ్వరూపాన్ని ఎలా చూస్తున్నాడు అనేది ధృతరాష్ట్రుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు 9-14 వరకు. అంటే 9-12 శ్లోకాల వరకు అర్జునుడు ఈ అద్భుతమైన ప్రకాశవంతమైన విశ్వరూపంలో ఏమేం చూస్తున్నాడు, అనేక ముఖాలు, అనేక భుజాలు, అనేక కళ్ళు, అనేక ఆయుధాలు, ఇంకా అనంతమైన రూపాలని దర్శిస్తున్నాడు అర్జునుడు అని ధృతరాష్ట్రుడికి సంజయుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట. 13-14 శ్లోకాల్లో సమస్త విశ్వం ఒకే చోట ఉన్నట్లు అర్జునుడు దర్శిస్తున్నాడు. దర్శించిన తర్వాత ఇంకా ఆయన భక్తితో నమస్కారం చేస్తున్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తారనమాట. ఇక 15-31 శ్లోకం వరకు విశ్వరూప దర్శనంలో అర్జునుడు ఏం చూస్తున్నారో అర్జును మాటల్లో వింటాం అనమాట మనం ఇప్పుడు. అంటే 15-19 వరకు ఆయన ఏం చెప్తారంటే విశ్వరూపాన్ని దర్శించిన తర్వాత అర్జునుడు రియలైజేషన్స్ ఏంటి, విశ్వరూపంలో ఆయన విశ్వరూపం కాకుండా ఇంకొక కాలరూపం అని ఉంటుంది, దాన్ని కూడా చూస్తారు. దాన్ని చూసి ఆయన ఎలా భయపడతారు, ఇంకా కృష్ణుడి పరమాధిపత్యాన్ని ఎలా గ్రహిస్తారు, ఇవన్నీ మనకి ఈ శ్లోకాల్లో ఉంటాయి. తర్వాత ఏమవుతుందంటే కాలరూపంగా ఉన్న ఆ రూపాన్ని చూసినప్పుడు అర్జునుడు దాన్ని కూడా వివరిస్తారనమాట. ఫస్ట్ విశ్వరూపం చూస్తారు, విశ్వరూపంలో కాలరూపం కూడా ఉంటుంది. కాలరూపంలో ఆది మధ్య అంతం లేకుండా ఉంటుంది, అన్ని వైపులా వ్యాపించి ఉంటుంది, దేవతలు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇంకా ఆయన యుద్ధానికి సంబంధించిన భవిష్యత్ ఫలితాలను కూడా చూస్తూ ఉంటారన్నమాట అర్జునుడు. అంటే యుద్ధం తర్వాత ఏం జరుగుతుంది, చాలా మంది చనిపోతారు కదా, అవన్నీ చనిపోవడం కూడా అర్జునుడు చూస్తారనమాట. అంటే గొప్ప గొప్ప యోధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ విశ్వరూపం నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళంతటా వాళ్ళే. ఇంకా ఆ విశ్వరూపానికి పళ్ళు ఏవైతే ఉంటాయో ఆ పళ్ళల్లో క్రష్ అయిపోతూ ఉంటారనమాట. అందుకని అర్జునుడు అడుగుతారనమాట, ఈ రూపంలో నువ్వెవరు, అసలు నీ లక్ష్యం ఏంటి ఈ రూపంలో అని అడుగుతారు. ఇప్పుడు కృష్ణ నేను కాలాన్ని అని చెప్తారనమాట, నేను పరమ సంహరకుణ్ణి అని కూడా చెప్తారు. అంటే ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇంకా ఎవరైతే ఇతర యోధులు ఉంటారో వాళ్ళందరూని ఇప్పటికీ నేను చంపేశాను, నువ్వు కేవలం నా సాధనంగా మారి యుద్ధం చేయనడు అని చెప్తారనమాట. అంటే నిమిత్త మాత్రం భవసవ్య సాచి అంటారు కదా, సో అది చెప్తారనమాట. ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి, నువ్వు జస్ట్ నాకు ఇన్స్ట్రుమెంట్ గా ఒక సాధనం లాగా మారి ఆ క్రెడిట్ నువ్వు తీసుకో అని చెప్తారనమాట. తర్వాత అర్జున ప్రార్థిస్తారనమాట కృష్ణుణ్ణి. ఇంకా అర్జున ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కృష్ణుణ్ణి ప్రార్థిస్తారు. దాని తర్వాత ఆయన అన్ని దిక్కుల నుంచి నమస్కారం చేస్తారు. ఎటు చూసినా కాలరూపం ఉంటుంది కాబట్టి ఎటు నుంచి చేయాలని అర్థం కాదు. సో అన్ని దిక్కుల నుంచి నమస్కారాలు ఆఫర్ చేస్తారనమాట, ఒబిసెన్సెస్ ఆఫర్ చేస్తారు. తర్వాత ఆయన క్షమాపణలు కూడా అడుగుతారనమాట. నేను స్నేహ సంబంధంలో చేసిన అపరాధాల గురించి గుర్తు చేసుకొని వాటన్నిటికీ నాకు క్షమాపణ ఇవ్వండి అని అడుగుతారనమాట. తర్వాత ఆయన ఈ విశ్వరూపం కాలరూపం నుంచి నాకు విష్ణు రూపం చూపిమని అడుగుతారు. తర్వాత ఆయన 4 చేతులు ఉన్న విష్ణు రూపాన్ని, చతుర్భుజ రూపాన్ని చూపిస్తారు. తర్వాత మనకి కృష్ణ నార్మల్ రూపానికి వచ్చేస్తారనమాట, పర్సనల్ ఫామ్ కి వచ్చేస్తారు. సో విశ్వరూపానికి ఈ దర్శనానికి అర్జునుడు మాత్రమే చూస్తారు, ఇంతకు ముందు ఎవరు చూసి ఉండరు అనమాట. విశ్వరూప దర్శనాన్ని అర్జునుడు చాలా రేర్ గా కనిపిస్తుంది, అది అర్జునుడికి దక్కుతుంది అనమాట. అంటే కృష్ణుడు విష్ణు రూపాన్ని చూపించిన తర్వాత మళ్ళా తన 2 హ్యాండ్ ఫామ్ లోకి వచ్చేస్తారు. తర్వాత దాన్ని కూడా ఉపసంహరించుకొని నార్మల్ ఫామ్ కి వచ్చేస్తారు. అంటే మనకి లాస్ట్ లో కంక్లూషన్ ఏంటంటే ఈ విశ్వరూప దర్శనానికి భగవంతుడికి అనన్య భక్తి ద్వారానే ఆయన తెలుసుకుంటాం, ఆయన దర్శిస్తాం అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అర్జునుడు ఆయనకి అనన్య భక్తుడు కాబట్టి ఆయన్ని తెలుసుకోగలిగాడు, ఆయన్ని విశ్వరూపాన్ని కూడా దర్శించగలిగాడు, ఇంకా చతుర్భుజ రూపాన్ని కూడా దర్శించగలిగాడు. కాబట్టి మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడిని పొందాలంటే భక్తిని ఆచరించాలి అనేది మనం ఈ చాప్టర్ ద్వారా మనం ఆ సారాంశం నేర్చుకోవచ్చు. ఇది ఓవరాల్ ఫ్లో మనం డీటెయిల్ గా చూద్దాము. 14 శ్లోకాస్ అయినాయి, 15th శ్లోకంలో ఏం జరిగిందో చూద్దాం.
అర్జున ఉవాచ అర్జున ఉవాచ అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే పశ్యామి పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ సర్వం తథా సర్వాంస్తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాశనస్థం బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీం ఋషీంశ్చ సర్వాన్ మృగాన్ ఉరగాంశ్చ దివ్యాన్ ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అర్జున ఉవాచ అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ సర్వాంస్తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాశనస్థం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వాన్ ఉరగాంశ్చ దివ్యాన్ ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ నరసింహ ప్రభు శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తదా భూత విశేష మనమీశం కమలాసనస్థ మృషీంచ సర్వరాగాంచ దివ్యాన్. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. పావని మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ దివ్యాన్. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. కిషన్ ప్రభు మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాం తథా భూత విశేష సంజాన్ బ్రహ్మానమీశం కమలాసనస్థం ఋషీంచ సర్వానురగాంశ దివ్యాన్. ధన్యవాదాలు మాతాజీ. హరి బోల్ ప్రభు. వివో అని ఉంది, ఎవరు మాతాజీ? సార్ ప్రభుజీ సార్ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. వివో V40. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అర్జున ఉవాచ పశ్యామి దేహం స్తవ దేవదేహే సర్వం స్తతభూత విశేష సంజ్ఞాన్ బ్రహ్మానమీశాన్ కమలస్తనస్తం వృషం చ సర్వానురగం చ దివ్యాన్. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణాం. హరి బోల్ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ అనువాదం చెప్పండి. హరిబోల్ మాతాజీ. అనువాదం. అర్జునుడు పలికెను, ప్రియమైన కృష్ణ, సమస్త దేవతలు ఇతర సమస్త జీవుల నీ దేహమునందు సమావిష్ణులై యుండుటను నేను గాంచుచున్నాను. పద్మాసుడునైన బ్రహ్మను, శివుని, మహర్షులందరినీ, దేవతా సర్పములను కూడా నీ యందు నేనే దర్శించుచున్నాను. హరిబోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. కోట ఉషా మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామములు. భాష్యముపై శ్రీల ప్రభుపాద్. అర్జునుడు విశ్వమునందలి సర్వమును విశ్వరూపమున దర్శించుచున్నాడు. అనగా విశ్వమునందలి ప్రథమ జీవి అయిన బ్రహ్మను విశ్వపు అధో ప్రాంతములందు గర్భోదక సాయి విష్ణువు శయనించి ఉన్నట్టి దేవతా సర్పమును అతడు దర్శించుచున్నాడు. వాసుకి అని పిలువబడు సర్పములు ఇంకను కొన్ని గలవు. ఇక్కడ అర్జునుడు గర్భోదక సాయి విష్ణువు మొదలుగా విశ్వమునందలి ప్రథమ జీవి అయిన బ్రహ్మదేవుడు వసించు పద్మలోకము యొక్క అత్యంత ఉన్నత భాగము వరకును అర్జునుడు చూడగలిగాను. అనగా కేవలము రథముపై ఒక చోట కూర్చుండిన అర్జునుడు ఆది నుండి అంతరము వరకును సర్వమును దర్శింపగలిగెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని కృపచేతనే ఇది సాధ్యమయ్యను. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. సో అర్జునుడు తను ఏం చూస్తున్నాడో చెప్తున్నారు.
అర్జున ఉవాచ అంటున్నారు, అంటే అర్జునుడు చెప్తున్నారని. పశ్యామి దేవాంస్తవ దేవ దేహే అంటున్నారు. అంటే ఆయన ఏమేం చూస్తున్నారో అర్జునుడు, అంటే ఇది ఆయన ఇమాజినేషన్ కాదు, ఆయన డైరెక్ట్ గా చూస్తున్నారు కాబట్టి ఆయన ఏం ఊహించుకోవట్లేదు, ఆయన ఏం చూస్తున్నారో చెప్తున్నారు అనమాట. కృష్ణుడు ఆ, కృష్ణుడు తన కృప చేతనే ఆయనకి ఒక దివ్య దృష్టి ఇచ్చారు. ఆ దివ్య చక్షువు ద్వారా అర్జునుడు చూస్తున్నారు. సో విశ్వరూపం అనే దర్శనం అనేది ఇది ఇమాజినేషన్ కాదని ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు. ఆయన భగవంతుడి కృప వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. ఇది ఇమాజినరీ కాదు, ఇది రియల్ గానే ఆయన చూస్తున్నారని చెప్తున్నారు అనమాట. సో ఇంకా నీ శరీరంలో అన్ని చూస్తున్నాను నేను, ఇంకా ఏమేం చూస్తున్నారంటే అన్ని దేవతలందరినీ చూస్తున్నారంట, అన్ని జీవుల్ని చూస్తున్నారంట, ఇంకా బ్రహ్మ, శివ, ఋషులు, ఇంకా ఆ, గొప్ప గొప్ప నాగులు ఎవరైతే ఉంటారో వాసుకి, ఇంకా ఆ, అనంత శేషు, వీళ్ళందరినీ చూస్తున్నా అని చెప్తున్నారు అనమాట. అంటే కృష్ణుడే అన్ని దేవతలకి మూలమని మనకి దీనికి అర్థమవుతుంది. దేవతలందరూ ఇండిపెండెంట్ కాదు, బ్రహ్మ శివుడు కూడా కృష్ణుడి కంట్రోల్లోనే ఉంటారు, ఆయన అధీనంలోనే ఉంటారు అనేది దీని నుంచి మనం తెలుసుకోవచ్చు. సో కృష్ణుడు మాత్రమే స్వయం భగవాన్ అంటారు కదా, కృష్ణస్తు స్వయం భగవాన్, మిగతా వాళ్ళందరూ ఆయన శక్తులు లేదా ఆయన సేవకులని మనం తెలుసుకోవాలి. ఇంకా బ్రహ్మ శివుడు కృష్ణుడి శరీరంలో అర్జునుడు క్లియర్ గా చూస్తున్నారు. అంటే బ్రహ్మని కమలాసనంలో చూస్తున్నారు అనమాట. కమలాసనస్థం ఈశం అంటున్నారు. అంటే బ్రహ్మదేవుణ్ణి కమలంలో చూస్తున్నారు, ఈశం అంటే శివుణ్ణి చూస్తున్నారు. అంటే దీని ద్వారా అర్థమవుతుందంటే బ్రహ్మ సృష్టికర్త అయినా కూడా ఆయన శక్తి భగవంతుడి నుంచే వస్తుంది అనేది ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా శివుడు కూడా ఆ, ఈశ్వరుడు, కానీ పరమేశ్వరుడు కృష్ణుడు అని మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. సో బ్రహ్మ ఇంకా కృష్ణ చాలా మహానుభావులు, కానీ వారు కూడా కృష్ణుని నియంత్రణలోనే ఉన్నారు అనేది ఈ విశ్వరూపం ద్వారా మనం కూడా తెలుసుకోవచ్చు. ఇంకా భూత విశేష సంఘాన్ని అంటున్నారు. అంటే జీవజాతులు, అంటే అన్ని రకాల జీవులు ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఆయన రూపంలో కనిపిస్తున్నాయి. అంటే మనుషులు, జంతువులు, దేవతలు, పక్షులు, కీటకాలు అన్నీ అర్జునుడు చూస్తున్నారు అనమాట. అవన్నీ భగవంతుడి విశ్వరూపంలో కనిపిస్తున్నాయి ఆయనకి. ఆ అంటే భక్తునికి ఈ శ్లోకంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడే సర్వకారణ కారణం, కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్, ఎవరు ఆయన నుంచి స్వతంత్రులు కాదు, ఇంక్లూడింగ్ బ్రహ్మ శివ కూడా అని మనం తెలుసుకోవాలి. ఇంకా దేవతల పూజ, ఆ, కృష్ణుని పూజ వేరు వేరు కాదనమాట. మనం దేవతలకు ఏదైతే పూజ చేస్తామో ఇండైరెక్ట్ గా మనం భగవంతుడినే పూజిస్తున్నట్టు అనమాట. ఎందుకంటే భగవంతుడు దేవతలు స్వతంత్రంగా ఉండలేరు కాబట్టి, ఆయన అధీనంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి పూజ చేసినా కూడా అది భగవంతుడికి ఇండైరెక్ట్ గా పూజ జరుగుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్పారు, ఈ దర్శనం అనేది భగవంతుడి కృప వల్లే జరుగుతుంది అని. ఎందుకు చెప్తున్నారంటే భక్తి యోగాని గ్లోరిఫై చేస్తున్నారు అనమాట ప్రభుపాదుల వారు. ఎందుకంటే ఇది ధ్యానం చేస్తే, ఇంకా ధ్యాన యోగం చేసిన, జ్ఞాన యోగం చేసిన, ఇవన్నీ కర్మయోగం చేసిన, ఇవన్నీ అవవు, భగవంతుడి కృప భక్తుల మీదే ఉంటుంది కాబట్టి అర్జునుడికి అవకాశం దొరికిందని చెప్తున్నారు అనమాట. అంటే ఈ 15వ శ్లోకంలో అర్జునుడు అంగీకరిస్తున్న సత్యం ఏంటంటే నువ్వే పరమేశ్వరుడివి, అందరూ నీలోనే ఉన్నారు, కానీ నువ్వు ఎవరిలో లేవు అని చెప్తున్నారు అనమాట. అంటే అనే ఈ ఎవరైతే దేవతలు, దేవీ దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నీ ఆధీనంలోనే ఉన్నారు, నీ రూపంలోనే వాళ్ళందరూ కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ నీ ఆధీనంలోనే ఉన్నారు, కానీ నువ్వు ఎవరి ఆధీనంలో లేవు, నువ్వు స్వతంత్రుడివి, మిగతా వాళ్ళందరూ నీ నియంత్రణలో ఉంటారని ఆయన చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ ఏం చెప్తారో చూద్దాం. క్లియర్ గానే ఉందా 15th శ్లోక? క్లియర్ గానే ఉంది మాతాజీ. 16th లో ఏం చెప్తున్నారో చూద్దాం. అనేక బాహూదర వక్త్ర నేత్రం, అనేక బాహూదర వక్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం, పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం, పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప, విశ్వేశ్వర విశ్వరూప అనేక బాహూదర వక్త్ర నేత్రం, పశ్యామి త్వాం సర్వతోనంత రూపం, సర్వతోనంతరూపం
నాంతం న మధ్యం న పునస్తవాదిం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఉషా మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. హరి బోల్ మాతాజీ. సరోజ మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణం. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. హరి హరే బోల్ కృష్ణ మాతాజీ. మాతాజీ. సంధ్య మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామ్. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. హరే కృష్ణ మాతాజీ, దండాత్. హరి బోల్ మాతాజీ. నరసింహ ప్రభు మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. మాతాజీ ధన ప్రణామ్. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. శ్రీలత మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. హే విశ్వప్రభు, హే విశ్వరూప, నీ దేహమునందు అపరిమితంగా సర్వత్రా వ్యాపించి ఉన్న అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నేత్రములను నేను గాంచుచున్నాను. నీ యందు ఆది మధ్యాంతరములను నేను గాంచలేకున్నాను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, ప్రణామాలు. హరి బోల్ మాతాజీ. పావని మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. భాషంపై శ్రీలతోపాదికి జై. శ్రీకృష్ణుడు దేవాది దేవుడైన భగవానుడు మరియు అపరిమితుడు కనుక అతని ద్వారా సమస్తమును గాంచవచ్చును. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. 17 కూడా ఒకసారి చదువుకుందాము. కిరీటినం గదినం చక్రినం చ కిరీటినం గదినం చక్రినం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాద్ పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమస్తాం దీప్తానలార్కద్యుతిం అప్రమేయం దీప్తానలార్కద్యుతిమప్రమేయం కిరీటినం గదినం చక్రినం చ కిరీటినం గదినం చక్రినం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాద్ పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాద్ దీప్తానలార్కద్యుతిం అప్రమేయం కమల కుమారి మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. కిరీటినం గదినం చక్రినం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాద్ దీప్తనాళార్కద్యుతిమప్రమేయం. హరే హరి బోల్ మాతాజీ. కుమారి మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కిరీటీనాం గదీనాం చక్రీణాం చ తేజోరాశిం సర్వతో దీప్తిమర్తనం పశ్యామి త్వం దుర్నిరీక్ష్యం సమంత
దుర్నిరీక్ష్యం సమంతాద్. దుర్నిరీక్ష్యం సమంతాం దీప్తిన లర్క దుతిమ అప్రమేయం. హరే కృష్ణ. దీప్తానలార్క ద్యుతిం అప్రమేయం. దీప్తిన లర్క ద్యుతిమప్రమేయం. థ్యాంక్ యూ మాతాజీ. గిరిజా మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. మాతాజీ నేను చదువుతా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదవండి మాతాజీ వినిపిస్తుంది మాతాజీ. ఉమా మాతాజీ మీరు నెక్స్ట్ శ్లోక చదువు కానీ మీరు అలానే హ్యాండ్ రేస్ చేసి ఉంచండి. కిరీటినం గదినం చక్రీనం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వం దుర్నిరీక్షం సమంతాద్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. ధన్యవాదాలు. హరి బోల్ మాతాజీ. రాణి మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. కిరీటినం గదినం చక్రినం చ తేజో రాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. ఉమా మాతాజీ అనువాదం చదవండి. ఉమా ఆర్కోట. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. జ్వలించు అగ్ని లేక అపారమైన సూర్యుని వలె తేజస్సు వల్లే సర్వదిక్కులకు వ్యాపించుచున్న తేజోమయమైన కాంతి వలన నీ రూపమును గాంచుట కష్టమగుచున్నది. అయినను పెక్కు కిరీటముల చేతను గదల చేతను చక్రముల చేతను అలంకరింపబడిన నీ ఉజ్వల రూపమును సర్వత్రా నేను గాంచుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ మాతాజీ. నాకు హ్యాండ్ చేయడం రావట్లేదు మాతాజీ, అందుకని కష్టపడు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. నో ప్రాబ్లం మాతాజీ. హరే కృష్ణ. మనం 11.18 కూడా ఒకసారి రిసైడ్ చేసుకున్నాం. అదే ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరమం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. ఉషా మాతాజీ మీరు శ్లోకం రిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయా శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. హరి బోల్ మాతాజీ. సరోజ మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. త్వమక్షరం పరమో వేదితవ్యం త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రమాణం. హరి బోల్ మాతాజీ. పావని మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదం. అనువాదం. దివ్యమైన ఆదిధ్యేయము నీవే, విశ్వమంతటికి పరమాధారము నీవే, అవ్యయుడువు మరియు సనాతుడవు నీవే, శాశ్వత ధర్మరక్షకుడువు దేవాది దేవుడువు నీవే. ఇది నా అభిప్రాయం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. కృష్ణ ఏం చెప్తున్నారో చూద్దాం. 16th శ్లోకాలో ఏం చెప్తున్నారు.
అనేక బాహు ధర వక్త్ర నేత్రం అంటున్నారు. పశ్యామి త్వం సర్వతోనంత రూపం నాంతం నా మధ్యం నా పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అంటున్నారు. అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ కృష్ణుని విశ్వేశ్వర అని పిలుస్తున్నారు అనమాట. ఏమంటున్నారు, నీకు అనేక చేతులు, అనేక పొట్టలు, అనేక ముఖాలు, ఉదరాలు ఉన్నాయని చెప్తున్నారు. అనేక ముఖాలు, అనేక కళ్ళు, ఆ ఇవన్నీ అన్ని దిశల్లో ఈ విశ్వరూపంలో నేను చూస్తున్నాను. నీకు ఆరంభం లేదు, మధ్య లేదు, అంతము లేదు. అవన్నీ నేను చూడగలుగుతున్నానని చెప్తున్నారు అనమాట. అంటే అంతకుముందు మనకి సంజయుడు కూడా చెప్పారు కదా, సంజయుడి వివరణలో కూడా ఇవి రిపిటేషన్ ఉంటుంది. ఆయన ఆయన వేరేలాగా చెప్పారు, ఈయన కొద్దిగా డిఫరెంట్ గా చెప్తున్నారు అన్నమాట. అనేక బాహు ఉదర వక్త్ర నేత్రం అంటున్నారు. బాహు అంటే చేతులు, ఉదర అంటే పొట్టలు, ఇంకా వక్త్ర అంటే ముఖాలు, నేత్రం అంటే కళ్ళు అన్నమాట. ఇవన్నీ చూస్తున్నా అని చెప్తున్నారు. అంటే కృష్ణుడికి అపరిమితంగా దేహం ఉందని చెప్తున్నారు అనమాట. విశ్వరూపంలో సమస్త సృష్టి తనలోనే కలిగి ఉంది, అది కనిపిస్తుందని చెప్తున్నారు అనమాట. సో మనకి ఈ విశ్వరూపం ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే భగవంతుడు ఆ ఆ, విశ్వరూపం ద్వారా కృష్ణుడు మానవ రూపానికి మాత్రమే పరిమితుడు కాదు అని అనుకోవాలన్నమాట. చాలా మంది హిస్టారికల్ ఫిగర్ లాగా కూడా చూస్తూ ఉంటారు. 5,000 సంవత్సరాల క్రితం కొంతమంది రాజులు పుట్టారు, అలానే భగవంతుడు కూడా పుట్టారు అని అనుకుంటారు. అది నిజం కాదని మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. విశ్వరూపం ద్వారా మనకి భగవంతుడు మానవ రూపంలో ఉండడం వల్ల మనం మానవుడు అని అనుకునే అవకాశం లేదు. విశ్వరూపం దర్శించడం ద్వారా ఆయనలోనే అన్ని ఉన్నాయి, ఆయనే ఆది మధ్య అంతం అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సర్వతో అనంత రూపం అంటున్నారు. అన్ని దిశలలో అనంతంగా కనిపిస్తుంది అనమాట ఆ రూపం. ఏ దిశలో చూసినా ఆ విశ్వరూపమే కనిపిస్తుంది అర్జునుడికి. విశ్వరూపం ఒక్క చోట మాత్రమే లేదు. కృష్ణ చెప్పారు కదా, నేను సర్వం వ్యాపించి ఉన్నానని. సో ఎటువైపు చూసినా విశ్వరూపమే కనిపిస్తుంది అనమాట అర్జునుడికి. సో అంటే ఈ జగత్తులో భగవంతుడి నియంత్రణ లేని స్థలం ఏది లేదనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఆయన దృష్టి, ఆయన శక్తి అన్ని చోట్ల ఉన్నాయి. ఆల్ పర్వేడింగ్ అని చెప్తారు కదా, సో అన్ని చోట్ల వ్యాపించి ఉన్నారు భగవంతుడు అనేది మనం దీని నుంచి తెలుసుకోవచ్చు. ఇంకా అర్జున ఏమంటున్నారు, నా ఆది, నా మధ్య, నా అంతం అని చెప్తున్నారు అనమాట. అంటే ఆయనకి ఆరంభం లేదు, మధ్య లేదు, అనంతం లేదు. ఇదే పరమ సత్యం అనమాట. అంటే మనకి ఇప్పుడు భౌతిక సృష్టి చూసుకుంటే దానికి ఆరంభం ఉంటుంది, మధ్య ఉంటుంది, అంతం ఉంటుంది. జీవుల్ని చూసుకున్న జీవులకి ఆరంభం ఉంటుంది, అంటే ఆత్మకి ఉండదు, కానీ మన బాడీస్ కి, శరీరాలకైతే ఆరంభం, మధ్య, అంతం ఉంటాయి. భగవంతుడికి అది ఉండదని చెప్తున్నారు అనమాట. అంటే భగవంతుడు సృష్టిలో భాగం కాదనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఆయనకి ఆది అంతం మధ్య ఏది లేదు కాబట్టి ఆయన సృష్టిలో భాగం కాదు. భగవంతుడు, అందుకే ఆయన భగవంతుడు అంటారు అనమాట. దేనికైతే ఆది అంతం మధ్య ఉంటుందో అది వాళ్ళు భగవంతుడు అవ్వలేరు అనమాట. సో ఆయన భగవంతుడు అని మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. ఇంకా విశ్వేశ్వర అని పిలుస్తున్నారు అనమాట. అర్జునుడు ఎందుకు పిలుస్తున్నారంటే, విశ్వేశ్వరుడు అంటే విశ్వానికి అధిపతి అని అర్థం అనమాట. సర్వ విశ్వాన్ని నియంత్రించగలరని అర్థము. ఇంకా కాలం, కర్మ, ప్రకృతి ఇవన్నీ ఆయన ఆధీనంలోనే ఉంటాయి, ఆయన వాటికి అతీతం అని చెప్తున్నారు అనమాట. అంటే విశ్వేశ్వర అని ఎందుకు పిలుస్తున్నారంటే ఆయన భగవంతుడు అని మనకి క్లియర్ గా తెలియడం కోసం విశ్వేశ్వర అని పిలుస్తున్నారు అనమాట. ఆయన మనలాగా జీవుడు కాదు, ఆయన భగవంతుడు. ఆయనకి అందుకే ఆయన విశ్వరూపం చూపించగలుగుతున్నారు, ఆయనలోనే అన్ని మనం చూడగలుగుతున్నామని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా విశ్వరూపం అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది భౌతిక జగత్తు, ఇది విశ్వరూపం అనేది అసలు స్వరూపం కాదు భగవంతుడికి. విశ్వరూపం అనేది ఈ భౌతిక జగత్తుని చూపించడానికి ఒక రూపం చూపించమని అడిగారు కాబట్టి అర్జునుడికి ఆ రూపం చూపించారనమాట. సో మనం విశ్వరూపం అనేది టెంపరీ అని మనం తెలుసుకోవాలి. భక్తులు విశ్వరూపాన్ని పూజించరు, వారు శ్యామసుందర రూపాన్ని పూజిస్తారని శ్రీల ప్రభుపాదులు వారు ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట. అంటే మనం ఈ శ్లోకం నుంచి ఏమేమి నేర్చుకోవాలంటే, కృష్ణుడు కాలానికి అతీతుడు, జగత్తులో ఏది స్వతంత్రం కాదు, అన్ని ఆయన మీద ఆధారపడి ఉన్నాయి. ఇంకా భగవంతుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోవడం అసాధ్యం అనమాట. ఆది అంతం మధ్య ఏది లేదు, ఎటు చూసినా ఆయనే ఉన్నారు కాబట్టి పూర్తిగా అర్థం చేసుకోలేమన్నమాట. అందుకని మనకి నిజమైన భక్తి వల్లే ఆయన్ని మనం అర్థం చేసుకుంటాము, ఆయన మనం పొందుతాం అనేది మనం దీంట్లో నేర్చుకోవచ్చు. సో ఇంకా 11.17 లో ఏం చెప్తున్నారు అర్జున,
కిరీటినం గదినం చక్రిణం చ అంటున్నారు. తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ ద్యుతి ప్రేమేయం అని చెప్తున్నారు. అంటే అర్జున ఏం చెప్తున్నారు, నీవు కిరీటాన్ని ధరించి ఉన్నావు, గద ధరించి ఉన్నావు, చక్రాన్ని ధరించి ఉన్నావు అని చెప్తున్నారు. అంటే ఆయన ఆ రూపాన్ని కూడా చూస్తున్నారు అనమాట. అన్ని దిశలలో ఇంకా అపారమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న తేజో రాశివి అని చెప్తున్నారు అనమాట. తేజో రాశి ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తున్నావు అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఆయన రూపాన్ని చూడడం చాలా కష్టంగా ఉందంట అర్జునుడికి. ఎందుకంటే ఆయన మండుతున్న అగ్ని, సూర్యుడు వంటి అపారమైన కాంతితో ప్రకాశిస్తున్నాడంట. ఇంకా కొలవలేకపోతున్నాను, అప్రమేయం అని చెప్తున్నారు అనమాట. అప్రమేయం అంటే ఎలా కొలవాలి, ఎలా అర్థం చేసుకోవాలి కూడా అర్జునుడికి అర్థం కావట్లేదని చెప్తున్నారు అనమాట. అంటే తేజో రాశి అంటే ఏంటంటే సాధారణమైన కాంతి కాదనమాట, భౌతిక కాంతిని మించిపోయిన దివ్య తేజస్సు అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే భగవంతుడి దివ్య శరీరం సచ్చిదానందమయం అంటారు కదా, ఆ శరీరం నుంచి బ్రహ్మజ్యోతి ఎలా ప్రసరిస్తుంది, అలాంటి తేజో రాశిని చూస్తున్నానని చెప్తున్నారు అనమాట. సో దుర్నిరీక్ష్యం అంటే ఆయన చూడలేనంత తీవ్రత ఉందని చెప్తున్నారు అనమాట. విశ్వరూపం నిరీక్ష చేయడానికి కష్టంగా ఉందని చెప్తున్నారు అనమాట. అంటే ఇది భక్తికి అనుకూలమైన రూపం కాదు, ఇది కొంచెం తీవ్రమైన రూపం అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. భగవంతుడి ఐశ్వర్య దర్శనం భక్తుడికి అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు అనమాట. అందుకే అర్జునుడికి అందుకు వెంటనే అడుగుతారు అనమాట. ఈ రూపం నుంచి తర్వాత శ్లోకాస్లో చెప్తారు, ఉపసంహరించుకొని విష్ణు రూపంలో నాకు దర్శనం ఇవ్వండి అని అడుగుతారు అనమాట. అంటే భక్తికి మనకి భగవంతుడి పర్సనల్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్నే పూజించడానికి భక్తులు ఇష్టపడతారు, విశ్వరూపాన్ని పూజించడానికి ఇష్టపడరని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకా దీప్తానలార్క దుతిం అంటున్నారు. అంటే అగ్ని సూర్యుడు కాంతి కలిపితే ఎలా ఉంటాయో అంత వెలుగు అనేది ఉంటుంది, మండుతున్న అగ్ని ఎలా ఉంటుంది అంత తీవ్రంగా ఉందని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ ఉపమానాలు మాత్రమే, భగవంతుని తేజస్సు ఇంతకన్నా మించిపోయి ఉంటుంది. మనకు తెలిసింది మనకి సూర్యుడు అగ్ని మాత్రమే కాబట్టి ఆ తేజస్సుని కొలవడానికి ఈ ఉపమానం మనకి అర్జునుడు చెప్తున్నారు, కానీ ఇంకా ఎక్కువ ఉందనేది మనం తెలుసుకోవాలన్నమాట. అందుకే అర్జునుడు చెప్తున్నాడు అప్రమేయం అని చివరిలో చెప్తున్నాడు కదా, ఎందుకంటే ఇవన్నీ కొలవలేమని చెప్తున్నారు అనమాట. ఈ సూర్యుడు లాగా అగ్నిలాగా తేజో రాశిలాగా ఉన్నారు, కానీ ఇవన్నీ నేను కొలవలేకపోతున్నాను, అప్రమేయం అని చెప్తున్నారు అనమాట. అంటే మన బుద్ధితో, మన ఇంద్రియాలతో, మనకు తెలిసిన తర్కంతో మనం భగవంతుని పూర్తిగా అర్థం చేసుకోలేమన్నమాట. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, భగవంతుని తెలుసుకోవాలంటే మనకి ఫిలాసఫీ, ఈ తర్కశాస్త్రం ఇవన్నీ కాదు, శరణాగతి అనేది చాలా అవసరం అని చెప్తారనమాట. సో మనకి దీంట్లో విశ్వరూపం కృష్ణుడిని శక్తిని చూపిస్తుంది, కానీ మాధుర్య భావం ఏదైతే ఉంటుందో, స్వీట్ ఫామ్ ఏదైతే ఉంటుందో, భగవంతుడి స్వీట్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ భగవంతుడి పర్సనల్ ఫామ్ లోనే మనం చూడగలము. ఇంకా కృష్ణుడే విష్ణు లక్షణాలతో ఉన్న పరమేశ్వరుడు అని కూడా మనం తెలుసుకోవచ్చు. భగవంతుడిని పూర్తిగా అర్థం చేసుకోలేము. భక్తుడు ఐశ్వర్య జ్ఞానం కన్నా కూడా భగవంతుడి ప్రేమ మాత్రమే, శ్యామసుందర ఫామ్ ని ఇష్టపడతారని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. అందుకే నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారు చూద్దాం. అంటే ఈ శ్లోకంలో అర్జునుడు ఏమంటున్నారంటే, నువ్వే పరమేశ్వరుడివి, ఇంకా నీ తేజస్సు నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను, ఇవి నాకు ఇంద్రియాలకి అందనట్టుగా ఉన్నాయి, అప్రమేయుడివి అని చెప్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ ఏమంటున్నారంటే, త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ అని కూడా చెప్తున్నారు. అక్షరం అవ్యయం అని చెప్తున్నారు. శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషోమతోమే అంటున్నారు. అంటే నువ్వు అక్షరం అని చెప్తున్నారు. క్షరం అంటే నాశనం అయిపోతుంది, అక్షరం అంటే నాశనం అవ్వదు అని అర్థం అనమాట. ఇంకా పరమం అంటున్నారు, నువ్వు పరమం, నువ్వే పరమ సత్యం అని చెప్తున్నారు. ఇంకా సమస్త విశ్వానికి పరమ ఆశ్రయం అంటున్నారు అనమాట. ఇంకా అవ్యయం అంటే ఇంకా వ్యయం అవని వాడివి అని చెప్తున్నారు అనమాట. అవ్యయం అంటే ఇంకా శాశ్వత ధర్మానికి రక్షకుడివి అని చెప్తున్నారు. ఇంకా సనాతనుడివి అని చెప్తున్నారు, పరమ పురుషుడివి అని చెప్తున్నారు. ఇది నా అభిప్రాయం అని చెప్తున్నారు అనమాట. అంటే అర్జునుడు క్లియర్ గా చెప్తున్నారు అనమాట, నువ్వే మేమందరం తెలుసుకోవాల్సిన పరమ లక్ష్యం నువ్వే అని చెప్తున్నారు అనమాట. సో వేదాల లక్ష్యం, వేదాల్లో కర్మకాండ, జ్ఞానకాండ ఇవన్నీ చెప్తారు, కానీ లక్ష్యం ఏంటి, ఏది నేర్చుకున్నా మన పరమ లక్ష్యం భగవంతుడు తెలుసుకోవడం అనమాట.
వేదాల ఉద్దేశం కూడా భగవంతుని తెలుసుకోవడమే, కానీ వేదాలు అన్ని చదివి చివరిదాకా వెళ్ళి తెలుసుకునేది కూడా భగవంతుడినే. ఇంకా త్వమస్య విశ్వస్య పరం నిధానం అంటే సమస్తానికి ఆధారం కూడా భగవంతుడే అని చెప్తున్నారు అనమాట. అర్జునుడు అదే చెప్తున్నారు, ఈ విశ్వానికి నీవే పరమ నిధానం అంటున్నారు, అంటే పరమ ఆధారం నువ్వే అని చెప్తున్నారు అనమాట. అంటే జగత్తు స్వతంత్రం కాదు అని చెప్తున్నారు, కృష్ణుడి శక్తి మీద ఆధారపడి ఉందని చెప్తున్నారు. ఇంకా జగత్తు కృష్ణుడిలో ఉంది కానీ కృష్ణుడు జగత్తుకి అతీతుడు అని చెప్తున్నారు. అంటే భగవంతుడు ఎవరి మీద ఆధారపడి ఉండడు, మనందరం ఈ జగత్తు ఈ భౌతిక ప్రపంచం అన్ని భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాయని చెప్తున్నారు. త్వమ అవ్యయ అంటే మార్పు అనేది ఉండదు అనమాట, ఆయన ఎప్పుడు అవ్యయంగా ఉంటారనమాట. అంటే తగ్గడం కానీ మారడం కానీ నాశనం కానీ ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. అంటే జీవులు శరీరాలను మార్చుకుంటూ ఉంటారు, ఇంకా జగత్తు కూడా ఈ భౌతిక జగత్తు సృష్టి స్థితి లయకి లోబడిపోయి ఉంటుంది, కానీ కృష్ణుడికి ఇవన్నీ ఉండవని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే కృష్ణుడు సృష్టిలో భాగం కాదు, సృష్టికి ఆయన మూలం కానీ ఆయన సృష్టిలో భాగం కాదని మనం తెలుసుకోవాలి. ఇంకా శాశ్వత ధర్మగోప్త అంటున్నారు, అంటే ఆయన ధర్మరక్షకుడు అని కూడా చెప్తున్నారు అనమాట. శాశ్వత ధర్మం అంటే ఏంటి? శాశ్వత ధర్మం ఏంటి? భగవాన్ ధర్మం శాశ్వత ధర్మం భక్తి. హరి బోల్ మాతాజీ. శాశ్వత ధర్మం మనకి భక్తి, భగవంతుని సేవ అన్నమాట. సో అది అర్జునుడు చెప్తున్నారు, నీవే ఆ శాశ్వత ధర్మానికి రక్షకుడివి అని చెప్తున్నారు అనమాట. ఇంకా సనాతన పురుష అంటున్నారు. ఇంకా సనాతన అంటే కాలానికి అతీతం, శాశ్వతం అని. పురుష అంటే ఇంకా ఆయన పురుషుడు అని అర్థం అనమాట. ఆయనే అందరి మీద నియంత్రణ కలిగిన వాడు కాబట్టి పురుషోత్తముడు అని చెప్తున్నారు. భగవంతుడు మాత్రమే పురుషోత్తముడు, మిగతా జీవులందరూ ఆయన మీద ఆధారపడి ఉన్నారని చెప్తున్నారు. ఇదే నా దృఢమైన నిర్ణయం, అది నా ఒపీనియన్ అని చెప్తున్నారు అనమాట. అంటే మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కృష్ణుడే తెలుసుకోవాల్సిన పరమ లక్ష్యం. ఇంకా జగత్తు అంతా కృష్ణుడిపై ఆధారపడి ఉంది. నిజమైన ధర్మం భక్తి చేయడం, అండ్ కృష్ణుడు శాశ్వతుడు, మార్పు లేనివాడు. ఇంకా అర్జునుడు భక్తి ఇక్కడ ఎలా అంటే మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చి ఆయన ఇవన్నీ రియలైజేషన్స్ చెప్తున్నారనమాట. సో నువ్వే వేదాలకి వేదాల సారం నిన్ను తెలుసుకోవడమే, నువ్వే సమస్తానికి ఆధారం, నువ్వే శాశ్వత ధర్మరక్షకుడివి, నువ్వే పరమ పురుషుడివి అని చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో. 11.18లో 19 కూడా ఒకసారి చూద్దాము, మనకి సెక్షన్ అయిపోతుంది. అనాది మధ్యాంతం అనంత వీర్యం, అనాది మధ్యాంతం అనంత వీర్యం, అనంత బాహుం శశిసూర్య నేత్రం, అనంత బాహుం శశిసూర్య నేత్రం, పశ్యామి త్వాం దీప్త హుతాసవక్త్రం, పశ్యామి త్వాం దీప్తి హుతాసవక్త్రం, స్వతేజసా విశ్వమిదం తపంతం, స్వతేజసా విశ్వమిదం తపంతం. అనాది మధ్యాంతం అనంత వీర్యం, అనాది మధ్యాంతం అనంత వీర్యం, అనంత బాహుం శశిసూర్య నేత్రం, సూర్య నేత్రం, పశ్యామి త్వాం దీప్త హుతాసవక్త్రం, స్వతేజసా విశ్వమిదం తపంతం. నరసింహ ప్రభు మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ. అనాది మధ్యం అనంత వీర్యం మనస్తబాహుం శశిసూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. నరసింహ ప్రభు మీరు కూడా సారీ మీరు చదివారు కదా, గిరిజా మాతాజీ మీరు చేయండి, మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అనాది మధ్యం అనంత వీర్యం అనంత బాహుం శశిసూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తహృతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. కిషన్ ప్రభు మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ.
దండవత్సనం అనాదిమధ్యాంతమనంతవీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరి బోల్ ప్రభు. పావని మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. దండత్వం. అనాది మధ్యం అనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తిహుతాసవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. కుమారి మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఆది మధ్యంతర రహితునిగాను అపరిమిత వైభవము గలవారిని గాను అనేక బాహువులు గలవారిని గాను సూర్యచంద్రులు నేత్రములుగా గలవారిని గానెను ప్రజ్వలించుచున్న అగ్ని వెలువడుచున్న ముఖము కలవానిని గాను సర్వ తేజముతో ఈ సమస్త విశ్వమును తపింపచేయుచున్న వానిని గాను నిన్ను గాంచుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ భాష్యం చదవండి. బోల్ మాతాజీ. భాష్యం. శ్రీల ప్రభుపాదకు జై. దేవదేవుడని షడైశ్వర్యములు అనంతములు. ఈ సందర్భమున మరియు అనేక ఇతర చోట్ల పునరుక్తి కనిపించును. కానీ శాస్త్రములను అనుసరించి శ్రీకృష్ణుని వైభవములు పునరుక్తి అనున్నది సారస్వత లోపము కాదు. సంభ్రమము కాని ఆశ్చర్యము కాని పారవస్యము కాని కలిగినప్పుడు మాటలలో పునరుక్షి కలుగుచుండుననియు చెప్పుదురు. అది దోషమేమియు కాదనియు తెలుపబడినది. హరిబోల్ మాతాజీ. హరిబోల్. సో షడ్గుణ ఐశ్వర్యములు అని చెప్తున్నారు ఇక్కడ అర్జున. సో దేవాది దేవుని షడ్గుణ ఐశ్వర్యములు అనంతములు అని చెప్తున్నారు. షడ్గుణాలు అంటే ఏంటి? షడ్గుణ ఐశ్వర్యములు ఏంటి? షడైశ్వర్యాలు. వైరాగ్యము, కీర్తి, వైరాగ్యం, బలము, ఐశ్వర్యము, కీర్తి, వైరాగ్యము, చెప్పండి మాట. కీర్తి, బలము, ఐశ్వర్యము, వైరాగ్యము, జ్ఞానము, సౌందర్యము అని చెప్పారా? ఆలోచనయా? సౌందర్యము, సంపద. హరే కృష్ణ. అయితే అది మీరు నేర్చుకోండి రేపటికి హోంవర్క్. మళ్ళీ అందరూ ఎవరు కరెక్ట్ గా చెప్పాలి, అందరూ మిస్ అవ్వకుండా. సో ఇక్కడ ఈ కృష్ణ అర్జున ఏం చెప్తున్నారు చూద్దాం. అనాది మధ్యాంతం అనంత వీర్యం అంటున్నారు. నువ్వు ఆది లేని వాడివి, మధ్య లేని వాడివి, అంతం లేని వాడివి అంటున్నారు. ఇంకా నీ శక్తి అనంతమైందని చెప్తున్నారు. ఇంకా అనంతమైన చేతులు ఉన్నాయి. సూర్యుడు చంద్రుడు నీ కళ్ళులాగా ఉన్నారని చెప్తున్నారు. ఇంకా మండుతున్న అగ్ని లాంటి ముఖంతో నీకు నువ్వే స్వతేజస్సుతో ఉన్నావు. ఆ స్వతేజస్సు వల్ల ఈ సమస్త విశ్వానికి ఆ వేడి ఇస్తున్నావు అని చెప్తున్నారు అనమాట. అంటే భగవంతుణ్ణి ఆరంభం లేదు, మధ్య లేదు, అంత లేదు అని చెప్తున్నారు. అంటే పరబ్రహ్మ స్వరూపం అని చెప్తున్నారు అనమాట. అది ఇంకా ఏం చెప్తున్నారంటే అనంత బాహుం అంటున్నారు. అంటే అనంతమైన చేతులు ఉన్నాయని చెప్తున్నారు అనమాట. అంటే ఏ పని జరిగినా, ఏ ఫలితం వచ్చినా చివరికి భగవంతుడి నియంత్రణలోనే అవుతుంది కదా. ఆయన చేతుల మీద నుంచి అవుతాయి కాబట్టి అది కూడా మనం అనుకోవచ్చు. జీవుడు కర్త కాదు, కానీ మన ద్వారా మాత్రమే, మనం ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే అని మనం తెలుసుకోవాలన్నమాట. శశి సూర్య నేత్రం అంటున్నారు. అంటే ఆయనకి సూర్యుడు చంద్రుడు కళ్ళులాగా ఉన్నాయని చెప్తున్నారు అనమాట. అంటే మనకి దీని నుంచి మనం ఇంకోటి ఏం తెలుసుకోవచ్చు అంటే భగవంతుడి నుంచి ఏది దాగదు అని తెలుసుకోవచ్చు అనమాట.
ఆయన నుంచి కళ్ళు, సూర్యుడు చంద్రుడు కళ్ళు లాగా ఉన్నారు, కానీ మనం ఏదైనా ఎవరి నుంచి అయినా దాచొచ్చు, కానీ భగవంతుడు అని చూస్తూ ఉంటారని మనం తెలుసుకోవాలి. ఇంకా ఇంకొక విషయం ఏం తెలుసుకోవచ్చు అంటే శశి సూర్య నేత్రం అంటే పగలు రాత్రి అన్ని ఆయన ఆధీనంలోనే ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అంటే భగవంతుడి దృష్టి నుంచి ఏది తప్పించుకోలేమో అంతా ఆయన నియంత్రణలోనే ఉందని మనం తెలుసుకోవాలి. హుతాశ వక్త్రం అంటే ఆయనకి మండుతున్న అగ్ని లాంటి ముఖాలు ఉన్నాయంటే ఆయన కాలరూపం గురించి కూడా చెప్తున్నారనమాట. లయ ఎలా జరుగుతుంది, కాలరూపం ఎలా కనిపిస్తుంది అంటే ఇది ఐశ్వర్య రూపం అన్నమాట, మాధుర్య రూపం కాదు. అందుకే అర్జునుడికి దీనివల్ల భయానక ఐశ్వర్యం అన్నమాట ఇది. దీప్త హుతాస వక్త్రం అంటున్నారు, అందుకనే అంటే ఆ తాపాన్ని కలిగిస్తున్నావు, భయాన్ని కలిగిస్తున్నావు అని చెప్తున్నారు అనమాట. స్వతేజస విశ్వం తపంతం అంటున్నారు. ఇంకా శక్తితోనే విశ్వ నియంత్రణ అవుతుందని చెప్తున్నారు అనమాట. ఆయన స్వశక్తితోనే, ఈ స్వతేజస్సుతోనే ఈ విశ్వం నిలబడుతుంది అని అర్జున క్లియర్ గా చెప్తున్నారు అనమాట. అంటే సూర్యుడు ఇంకా అగ్ని ఇవన్నీ భగవంతుడి శక్తి ద్వారానే నడుస్తున్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే కృష్ణుడి శక్తి లేకుండా, కృష్ణుడి అనుగ్రహం లేకుండా ఏది పని చేయదని మనం తెలుసుకోవాలన్నమాట. అంటే కృష్ణుడు కాలానికి అతీతుడు, కృష్ణుడు సమస్త శక్తులకి మూలం. భగవంతుని ఐశ్వర్య దర్శనం భయాన్ని కలిగిస్తుంది, కానీ అది భక్తులకి ఆ ఐశ్వర్య రూపం కన్నా మాధుర్య రూపమే ఇంట్రెస్ట్ ఉంటుంది. మాధుర్య భక్తి దానికన్నా మించిందని తెలుసుకోవచ్చు అనమాట. అంటే అర్జున ఏం చెప్తున్నారంటే నీవే ఆది మధ్య అంతం ఇవన్నీ లేని వాడివి, నీ తేజస్సుతోనే ఈ సమస్త విశ్వం నియంత్రితం అవుతుందని క్లియర్ గా చెప్తున్నారు అనమాట అర్జున. అయితే మనకి రిపిటేషన్స్ ఉన్నాయని ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు. దేవాది దేవుని షడ్గుణ ఐశ్వర్యములు అనంతములు అని చెప్తున్నారు. ఈ సందర్భం మరియు అనేక ఇతర చోట్ల పునరుక్తి కనిపిస్తుంది, అంటే రిపిటేషన్స్ ఉంటాయని చెప్తున్నారు. కానీ శాస్త్రములు అనుసరించి శ్రీకృష్ణుని వైభవములు పునరుక్తి అనేది సారస్వత లోపం కాదు. సంభ్రమము కానీ, ఆశ్చర్యం కానీ, పారవస్యం కానీ కలిగినప్పుడు మాటలలో పునరుక్తి కలుగుచుండుననియు చెప్పుదురు. అది దోషమేమీ కాదని తెలుపుతున్నారు అంటున్నారు. అంటే మనకి ఇప్పుడు అర్జునుడు చెప్పిన దాంట్లో రిపిటేషన్స్ అనిపించినాయా మీకు? షడైశ్వర్యాల గురించి ఎప్పుడు మనకి రిపిటేషన్ అనిపించింది మాతాజీ? షడైశ్వర్యం అవన్నీ రిపిటేషన్స్ అనిపించినప్పుడు అది లోపం కాదని చెప్తున్నారు అనమాట. పునరుక్తి అని ఉన్నది సారస్వత లోపం కాదని ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఎందుకంటే సంభ్రమం కానీ, ఆశ్చర్యం కానీ, పారవస్యం కానీ ఇలాంటి ఎమోషన్స్ వచ్చినప్పుడు మాటలలో పునరుక్తి కలుగుచుండును అని చెప్తున్నారు. అది దోషం కాదని తెలుస్తుంది అని తెలుపబడింది అని చెప్తున్నారు అనమాట. అంటే అర్జునుడు కొన్ని రిపిటేషన్స్ లాగా చెప్పినా సరే అది ఎందుకు చెప్తున్నారంటే అది లోపమేం కాదు. ఎప్పుడైనా మనకి ఇలాంటి సంభ్రమానికి లోనైనప్పుడు, ఆశ్చర్యానికి పారవస్యానికి లోనైనప్పుడు మన మాటలలో పునరుక్తి అనేది ఉంటుంది, రిపిటేషన్ అనేది ఉంటుంది. అది దోషమేం కాదు అని చెప్తున్నారు అనమాట. క్లియర్ గానే ఉందా? మనం ఇక్కడతో స్టాప్ చేద్దాము. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అంటే అదేం చెప్పండి మాతాజీ, సరిగా అర్థం కాలేదు. ఉత్సాహం చెప్తాను మాతాజీ. షడైశ్వర్యులు ఉత్సాహము, సాహసము, ధైర్యము, బుద్ధిశక్తి, పరాక్రమం. షడైశ్వర్యాలు మనం ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాం కదా. అవును మాతాజీ. 6 ఆపులెన్సెస్ ఉంటాయి మనకి భగవంతుడికి అని చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం కదా. అవును మాతాజీ. అవే కదా మాతాజీ, కీర్తి, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము. మీరు కరెక్ట్ వర్డ్స్ చెప్పట్లేదు, అందుకే నేను హోంవర్క్ చేయమని చెప్పాను మిమ్మల్ని. ఐశ్వర్యం మాతాజీ నేను చెప్తాను. కీర్తి, జ్ఞానము, వైరాగ్యము మాతాజీ. ఐశ్వర్యం, యశస్సు, జ్ఞానము, బలము, అందము, వైరాగ్యము. యాక్చువల్గా ఐశ్వర్యం అంటే ఆయన సమస్త లోకాలకి యజమాని, సర్వ వస్తువులకి అధిపతి. ఆయన అనుమతి లేకుండా ఎవరు అంటే అందరూ ఆయన నియంత్రణలోనే ఉంటారు అనేది ఆయన ఐశ్వర్యం అన్నమాట. అంటే ఆయన సంపదకు సరి సమానం ఏది లేదు, ఆయనకంటే ఈక్వల్ గా, ఆయనకంటే ఎక్కువగా ఎవరు లేరని అర్థం అనమాట. అంటే ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యం అంతా, సంపద అంతా భగవంతుడిదే. ఇంకా వీర్యం అంటే ఆయనకి ఉన్న బలం అన్నమాట.
అంటే ఇప్పుడు మనకి చిన్న పిల్లవాడిలాగా ఉన్నా సరే పూతనాన్ని సంహరించారు, చాలా మంది రాక్షసుల్ని సంహరించారు, గోవర్ధనగిరిని ఒక ఏలు మీద ఎత్తారు, ఇంకా మహావీరుల్ని కూడా సంహరించారు. ఆయనకి కొంచెం కూడా అలసట అనేది ఉండదన్నమాట, అంత బలం ఉంటుంది, అంటే పరిమితం లేకుండా ఉంటుందన్నమాట ఆయన వీర్యం ఆ శక్తి బలం అనేది. ఇంకా యశస్సు అంటే ఆయన కీర్తి అన్నమాట, 3 లోకాలకి వ్యాపించి ఉంటుంది, 1000 సంవత్సరాలైనా తగ్గదు, భక్తుల హృదయాల్లో ఆయన కీర్తి ఇంకా పెరుగుతూనే ఉంటుంది అనమాట, ఆయన కీర్తి అనేది తగ్గించలేము అనమాట. ఇంకా నెక్స్ట్ ఇది శ్రీ అంటే సౌందర్యం, ఆకర్షణ. భగవంతుడు అత్యంత సుందరంగా ఉంటారన్నమాట. కృష్ణ అనే పేరంటేనే ఆల్ అట్రాక్టివ్ అని అర్థం అనమాట. ఆయన అత్యంత సౌందర్యంగా ఉంటారు. ఇంకా ప్రతి క్షణం కొత్తగా కనిపించే అందం ఉంటుందన్నమాట. గోపికల హృదయాల్ని కూడా ఆకర్షించిన వాళ్ళని చెప్తూ ఉంటారు కదా. సో ఆయన అందం చూసిన వాళ్ళు ఇతర ఏ అందాల్ని చూడాలని అనుకోరు, మర్చిపోతారనమాట. ఆయన జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం, అంటే ఆయనకి భూత భవిష్యత్ వర్తమాన మొత్తం అన్ని తెలుసు. ఆయన మనకి ఇంకా భగవద్గీత ద్వారా పరమసత్యాన్ని బోధించారు కదా, ఇంకా భక్తి అనేది ఎలా ఉంటుందని అన్ని మనకి బోధించారు. అండ్ ఆయనకి ఎవరి హృదయంలో ఏముందో కూడా తెలుసు అనమాట. ఆయన అందరి హృదయాల్లో పరమాత్మలా ఉంటారు. మనం ఏం చెప్పకపోయినా మన ఇంటెన్షన్స్ కూడా ఆయనకు అర్థమైపోతాయి. మనం లోపల ఏమనుకుంటున్నాము, మనం ఒక్కొక్కసారి బయటికి చేసేది ఒకలా ఉంటుంది, మైండ్ లో ఇంకోటి ఉంటుంది కదా, అది కూడా భగవంతుడికి అర్థమవుతుందంట. ఆయన అంత సంపూర్ణ జ్ఞానం కలిగి ఉంటారనమాట. ఇంకా వైరాగ్యం, ఇవన్నీ ఉంటే జనరల్ గా ఎవరికైనా అందం, ఐశ్వర్యం, తెలివితేటలు, బలం ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది? గర్వం వస్తుంది. వైరాగ్యం ఉంటుంది అనమాట. అంటే ఆయనకి సంపూర్ణ అనాసక్తి ఉంటుంది, అన్నిటికీ ఆయనే యజమాని అయినా సరే తను దేని మీద ఇంట్రెస్టింగ్ గా అంటే అటాచ్మెంట్ అనేది ఉండదన్నమాట. అన్ని వ్యవహారాల్లోనూ వాటన్నిటికీ అతీతంగా ఉంటారనమాట. అంటే ఏదైనా ఎప్పుడైనా వదిలేయగలరు. అంటే ఇప్పుడు సృష్టి ఎంత క్రియేట్ చేస్తున్నారు, సృష్టి మళ్ళా డిస్ట్రాయ్ చేస్తున్నారు కదా, అది ఆయన అనాసక్తి, అంటే ఆయన వైరాగ్యం అనేది తెలుస్తుంది అనమాట. దేని మీద అటాచ్మెంట్ ఉండదు అనమాట ఆయనకి. అది నిజమైన వైరాగ్యం అంటారు. అది భగవంతుడికి ఎక్కువగా ఉంటుందన్నమాట. దానికి సమానంగా గానీ దానికి ఎక్కువగా గానీ ఎవరికి ఉండవు. ఈ షడైశ్వర్యాలు భగవంతుడికి ఫుల్ గా ఉంటాయి అనమాట, ఈ 6 ఆపులెన్సెస్ అంటారు. అంటే సంపూర్ణ ఐశ్వర్యం, ఏదైనా ఇప్పుడు మనం అందరికీ ఎంతో కొంత ఉండొచ్చు, కానీ సంపూర్ణంగా ఉండేది భగవంతుడికి అన్నమాట. సంపూర్ణంగా ఎవరికైతే ఉంటుందో అది ఆయన్ని భగవంతుడు అంటారు అనమాట. భగవాన్ అంటే ఈ అంటే ఆపులెన్సెస్, ఏవైతే ఐశ్వర్యాలు ఉన్నాయో, వాన్ అంటే ఇప్పుడు బలవాన్ అంటే బలం ఉన్న వాళ్ళు, భగవాన్ అంటే ఈ ఐశ్వర్యాలన్నీ ఉన్న వాళ్ళు అని. అంటే ఈ ఐశ్వర్యాలు, షడైశ్వర్యాలు ఇవన్నీ ఉన్న వాళ్ళని భగవాన్ అంటారు అనమాట. భగవాన్ ఓన్లీ శ్రీకృష్ణుడు మాత్రమే, మిగతా వాళ్ళందరూ ఆయన అధీనంలో ఉండేవాళ్ళు, ఆయన సేవకులు, ఆయన అవతారాలు అని మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే సంపూర్ణ ఐశ్వర్యం, బలం, కీర్తి, అందం, జ్ఞానం, వైరాగ్యం, ఈ 6 గుర్తుంచుకోండి. చెప్పారు మాతాజీ, రాసుకున్నాను నేను. మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరూ శ్లోక రిసైటేషన్ చేశారా? ప్రశ్నలు ఏమైనా ఉన్నాయి? శ్లోక కోసమేనా? ఓకే. చదవడానికి హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవేంద్ర की जय, श्रील प्रभुपाद की जय, श्रीमद् भगवद गीता की जय. और प्रेमानंद हरि हरि. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. हरे कृष्ण माताजी.